పిల్లల పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి తర్వాత వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందే మన చేతిలో ఉన్న 4 ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. మొదటి జాగ్రత్త, మేనరికపు వివాహాలను చేయకపోవడమే మంచిది. నేను కూడా ఒక 10 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే మేనరిక వివాహాలు చేసుకున్న ఎంతోమందికి పిల్లలు బాగానే ఉన్నారు కదా, అసలు మిగతా జంతువులకు వర్తించని మేనరికం మనుషులకు ఎలా వర్తిస్తుందని అనుకునేవాణ్ణి. కానీ ఇలా చేసుకున్న వారి పిల్లలు చాలామంది బాగానే ఉన్నారు. కానీ కొంతమందికి పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు. అలాగే కొంతమంది పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారిలో అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. మేనరిక వివాహం కాకపోయినా కొంతమంది పిల్లలు లోపాలతో పుట్టే అవకాశం ఉంది. కానీ మేనరిక వివాహాలలో ఇలాంటి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. పిల్లలు ఒకవేళ అంగవైకల్యంతో పుడితే ఆ బాధను కన్న తల్లిదండ్రులు జీవితాంతం భరించాల్సి వస్తుంది. నా అభిప్రాయం ప్రకారం ఒకదానితో సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి? రెండవ జాగ్రత్త, 25 సంవత్సరాల వరకు పిల్లల పెళ్లి చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వారి స్టడీస్ కంప్లీట్ చేసి తర్వాత వారు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రస్తుతం కావలసిన కనీస వయసు ఇది. చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేయకూడదు, వారు చేసుకుంటామన్నా చేయకూడదు. పెళ్లి తర్వాత వారు చదువుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాధించాలనుకున్నా చాలా కష్టమవుతుంది. చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేస్తే ఆ బాధను వారు చనిపోయేదాకా మర్చిపోలేరు. ఒకవేళ ఇంకా కావలసి వస్తే 1-2 సంవత్సరాలు ఎక్కువైనా ప్రస్తుతం ఏం ఇబ్బంది లేదు. మొదట వారు ఎవ్వరి మీద ఆధారపడకుండా బ్రతికే శక్తి ఉండాలి. మూడవ జాగ్రత్త, పిల్లల ప్రేమ వివాహాల విషయాలు. వారు ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అని చెబితే మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీకు ఆ సంబంధం లేదా ఆ మనిషి నచ్చనట్లయితే మీ పిల్లలకు ఆ పెళ్లి వల్ల కలిగే కష్ట నష్టాలు మరియు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి క్లియర్గా ప్రాక్టికల్గా తెలియజెప్పే ప్రయత్నం చేయండి. అయినా కూడా వారు వినట్లయితే కొంత టైం ఇవ్వండి. చివరికి మీరు ఏం చెప్పినా వారు వినట్లయితే అనవసరంగా వారి జీవితాలలో మీరు విలన్లుగా మారకండి. వారి నిర్ణయానికి వారే బాధ్యత వహించాలని గుర్తు చేయండి. ఒకవేళ మీరు బలవంతంగా వారి పెళ్లి మీకు నచ్చిన వారితో చేస్తే ఎలాంటి చిన్న ఇబ్బందినైనా వారు ఊర్చుకోలేరు. అలాగే ఏం జరిగినా జీవితాంతం మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంది. నాలుగవ జాగ్రత్త, సంబంధాల విషయాలలో. మనకు ఆ కుటుంబం ముందుగానే తెలిసి ఉంటే వారి గురించి మనకు కొంత అవగాహన ఉంటుంది. కానీ ఆ కుటుంబం మనకు కొత్తవారైతే తొందరపడకుండా అన్ని విషయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆ కుటుంబ ఆచార వ్యవహారాలు, సమాజంలో కలిసి ఉండే విధానం, ఆర్థిక పరిస్థితి, అనారోగ్య సమస్యలు, అబ్బాయికి అమ్మాయికి అసలు పెళ్ళంటే ఇష్టం ఉందా లేదా లాంటి విషయాలు తెలుసుకున్నాకే సంబంధాన్ని ఓకే చేయాలి. ఎందుకంటే కొందరు చాలా బాగా నటిస్తారు, అబద్ధాలు కూడా చెప్తారు. అలానే ఎంతోమంది చాలా మంచివారు కూడా ఉన్నారు. ఇవన్నీ వింటుంటే, అలాగే ప్రస్తుతం సమాజంలో జరిగే వాటిని చూస్తుంటే పెళ్లిగాని పిల్లలకు పెళ్ళంటేనే భయం వేస్తుంది. కానీ ఇంకా మన సమాజంలో హస్బెండ్ మెటీరియల్ మరియు వైఫ్ మెటీరియల్ లాంటి మంచి అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా ఇంకా ఉన్నారు. కానీ అందరూ లేరు. మీకు కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.